హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. చాలండి. ఈ మోషే అనబడేటువంటి ఈ ప్రవక్త, నాయకుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి శాయశక్తుల ఓర్చుకొని వారితో ప్రయాణించినటువంటి గొప్ప నాయకుడు అయి ఉన్నటువంటి మోషేను గురించి అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఎప్పుడు? మోషే పుట్టిన సమయంలో ఫరో అనబడేటువంటి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రబలుతూ ఉన్నారు, ఎక్కువ అవుతూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తగ్గిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలేమో అధికమవుతూ ఉన్నారు. సంవత్సరానికి వారు ఎక్కువైపోతూ ఉన్నారు. ఇక్కడ స్థానికులై ఉన్నటువంటి ఐగుప్తీయులేమో తగ్గిపోతూ ఉన్నారు. వారిలో అభివృద్ధి కనబడడం లేదు. కాబట్టి కొన్నాళ్ళకి ఈ ఇశ్రాయేలీయులు మన మీద పెత్తనం చేస్తారేమో, వీరు అధికమైనటువంటి జనాభాగా వారు పెరిగినప్పుడు, వారు బలము పొందుకున్నప్పుడు, మా బలం ఇంత అని వారికి తెలుసుకున్నప్పుడు, స్థానికులైనటువంటి ఐగుప్తీయులను ఒకానొక దినాన వారు అణిచివేస్తారన్నటువంటి భయంతో ఫరో అనబడేటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి మగ బిడ్డలందరినీ కూడా చంపివేయమన్నాడు. ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఫరోకు ఉన్నటువంటి భయం ఏంటంటే, వీరు మనకంటే అధికంగా జనాభా పెరుగుతూ ఉన్నారు, వీరు పెరుగుతూ ఉన్నారు కాబట్టి వీరు ఎక్కువ సంఖ్య అయినప్పుడు మన మీద అజమాయిషీ చేస్తారు, మన మీద పెత్తనం చేస్తారు. వీరు బానిసత్వం కింద వచ్చారు కాబట్టి వీరు బానిసలుగా ఉండకుండా మన మీద పెత్తనం చేసేవారు తయారవుతారేమో అని అనుకుని భయపడినటువంటి ఫరో ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి మగబిడ్డలందరినీ కూడా చంపేయమన్నాడు. ఆ ఆజ్ఞ జారీ చేసినటువంటి సమయంలో మోషే పుట్టాడు. వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని తమ పితరులను బాధ పెట్టెను. ఎప్పుడు మోషే పుట్టాడు? మగబిడ్డలందరినీ కూడా బయట పారవేయమనబడినటువంటి సమయంలో మోషే పుట్టాడు. బయట పారవేయబడ పరిస్థితుల్లో మోషే ఈ భూమి మీదకు వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా మోషే ఈ భూమి మీద తాను బ్రతికినటువంటి ఆ సమయాన్ని ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆజ్ఞ చూడబోతేనేమో పురుషులందరినీ అంటే మగబిడ్డలందరినీ కూడా బయట పారవేయబడమన్నారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ గొంతు కూడా వినపడకూడదు అనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడినటువంటి సమయంలో మోషే పుడితే ఆ మోషే ఎలా బ్రతకాలి? వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు? బయట పారవేయబడే కాలంలో మోషే పుట్టాడు. రెండవది, అతడు దివ్య సుందరుడై ఉండుట తండ్రి తన ఇంట 3 నెలలు పెంచబడెను. తన తండ్రి ఇంటి దగ్గరట అతడు దివ్య సుందరుడుగా ఉన్నాడు, మంచి అందముగా ఉన్నాడు, సౌందర్యంగా కనబడుతున్నాడు. ఆ కనబడుతున్నటువంటి ఆ
మంచి తనకున్నటువంటి ఆ యొక్క అందాన్ని బట్టి తండ్రి అట 3 నెలలు పెంచాడట. 3 నెలలు పెంచాడు. 3 నెలలు పెంచాడు కానీ ఉండే కొంది పిల్లవాడు స్వరం పెరుగుతూ ఉంది బయటికి. చిన్నపిల్లడు అంటే ఎట్టో వారు సర్దుపుచ్చగలిగారు, ఎట్టో వారి యొక్క స్వరాన్ని బయటికి రాకుండా కాపాడగలిగారు. కానీ 3 నెలలు దాటేసరికి ఇక పెంచడం వల్ల కావడంలా దాచిపెట్టడానికి వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా ఆ బిడ్డ యొక్క స్వరం ఎవరైనా వింటే, రాజు అయినటువంటి ఫరోకు చెప్తే ఆ ఫరో రాజు ఆ బిడ్డను ఎక్కడ చంపుతాడో అన్నటువంటి భయంతో 3 నెలలు కాపాడినటువంటి తండ్రి చేసినటువంటి పని ఏంటి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, అటు తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు అని రాయబడింది. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడండి? బయట. దివ్య సుందరుడు అయినటువంటి మోషే బయట తన తండ్రి తన తల్లే బయట పారవేశారట. కారణం ఏంటి? ఎక్కడ ఫరోకి కుమారుని యొక్క స్వరం వినబడుతుందో, వినబడితే ఎక్కడ తన కుమారుని యొక్క ప్రాణం తీస్తారో అన్న భయంతో బయట పారవేయబడ్డాడు మోషే. మోషే యొక్క చిన్ననాటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే బయట పారవేయబడ్డాడు. కొంతమంది అంటారు నేను బస్ స్టాండ్లో పుట్టానని, కొంతమంది అంటారు. కొంతమంది గుడిసెలో పుట్టానని కొంతమంది అంటారు. కొంతమంది ఇందాక సాక్ష్యం చెప్పిన తల్లిగారు చెప్తారు, పనికి వెళ్ళొచ్చి ఇంటికాడ వచ్చి బిడ్డను కనిందంట. ఎవరు? మన దావిచ్చిన వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళింది, పొలంలో నుంచి ఇంటికి వచ్చింది, ఇంటికాడికి వచ్చి బిడ్డను కనిందట. ఇవన్నీ సాక్ష్యాలు మనం వింటా ఉన్నప్పుడు ఈ మోషే యొక్క సాక్ష్యాన్ని కూడా మనం చూస్తే, మోషే ఎలా పుట్టావు నువ్వు అని అంటే, నేను పుట్టానికి బాగానే పుట్టాను కానీ నా తల్లిదండ్రులు నన్ను బయట పారేశారు అని చెప్పుకునే బ్యాక్గ్రౌండ్ మోషేది. సాక్కోలేక కాదు, మోషేను దాచిపెట్టుకోలేక కాదు, ఫరో ఇచ్చిన ఆజ్ఞ ఎక్కడా మీరి మోషే యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటామేమో అన్న భయంతో కుమారుడైనప్పటికీ మోషేను బయట పారవేశారు. ఎలా పారవేశారు అనంటే, జమ్ముపెట్టులో పెట్టి ఆ జమ్ముపెట్టులో మోషేను ఉంచి ఆ నైలు నది ప్రాంతంలో మోషేను చుట్టూ కీలు పూసి నీళ్లు దాంట్లోకి పోకుండా ఆ జమ్ముపెట్టులో పెట్టినటువంటి మోషేను ఆ నీళ్ళల్లో వదిలితే ఫరో యొక్క కుమార్తె స్నానం చేస్తూ ఆ నదిలో ఉన్నప్పుడు ఈ జమ్ము పెట్టి కొట్టుకుంటూ అక్కడ దాకా వచ్చింది. తీరా ఆ పెట్టెను ఓపెన్ చేసి చూస్తే లోపల ఉన్నటువంటి ఆ బిడ్డను చూసింది. ఆ బిడ్డను చూసినటువంటి ఆ ఫరో కుమార్తె ఆ మోషే దివ్య సుందరుడుగా ఉన్నటువంటి ఆ మోషేను చూసినప్పుడు ఆమెకు అప్పటికి వివాహం ఏమీ కాలేదు. కానీ ఆ బిడ్డను చూసినప్పుడు ఆ గారాభంగా కనబడుతున్నాడు ఆ బిడ్డను తీసుకెళ్ళి తన ఇంటిలో తన కుమారునిగా సాక్కోవడానికి ఆమె ప్రేమ చూపించిందట. వాస్తవానికి ఆజ్ఞ జారీ అయింది అక్కడి నుంచి. ఆజ్ఞ జారీ అయింది అక్కడి నుంచి ఫరో యొక్క ఇంటి నుంచి ఆజ్ఞ జారీ అయింది, ఎక్కడైనా మగబిడ్డలు కనబడితే చంపేయమని. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఫరో యొక్క ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా? కుమార్తెకు దొరికినప్పుడు కుమార్తె తీసుకెళ్ళి అతను సాక్కోవడానికి తన ఇంట్లోనే పెట్టుకుంది. ఇప్పుడు తండ్రి చంపగలడా? చంపలేడు. ఈ మోషే ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తనలో ఉన్నటువంటి మగ బిడ్డలందరినీ కూడా చంపడానికి పూనుకున్నటువంటి ఫరో తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకొని కఠినమైనటువంటి సమయంలో మోషే పారవేయబడితే దేవుడిచ్చిన స్థానం ఎక్కడనంటే, ఏ వ్యక్తి అయితే మోషేని చంపమన్నారో, మోషే లాంటి బిడ్డలను చంపమన్నారో ఆ మోషే మరలా తిరిగి ఆ ఇంటిలోకి వెళ్ళి పెరుగుతూ ఉన్నాడు. ఎలా పెరుగుతూ ఉన్నాడు? రాకుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు. పరిస్థితి చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందకరంగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా మోషే యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు రాకుమారుని ఇంట్లో పెరుగుతూ ఉన్నాడనంటే తనకున్నటువంటి సకల విద్యలందు అతను ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉన్నాడట. అన్ని విషయాల్లో కూడా సకల విద్యలందు అని రాయబడింది. జ్ఞానమందును వయసునందును అతను వర్ధిల్లుతూ వచ్చాడు.
ఆశీర్వాదకరమైనటువంటి స్థలములో అతను నివసిస్తూ వచ్చాడు. కానీ మోషే గురించి రాయబడినటువంటి మాటను మనం అక్కడ చూస్తే నిర్గమకాండము 11వ అధ్యాయం 23వ వచనంలో, నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనం, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను, అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను ఒక మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. చాలండి, ఏమని రాయబడింది? యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను, అదిగాక ఐగుప్తుల దేశంలో మోషే అను ఒక మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఎక్కడ మోషే, ఎక్కడ గొప్పవాడు? పారవేయబడిన మోషే ఇప్పుడు మిక్కిలి గొప్పవాడు అని పిలువబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మోషేకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే ద్వితీయోపదేశ కాండంలో 34వ అధ్యాయం 12వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 34:12, వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యములన్నిటి విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులలో ఇది వరకు పుట్టలేదు. చాలండి, మోషే ఐగుప్తీయులు అందరిలో మోషే మిక్కిలి గొప్పవాడు అని పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, మోషే ప్రవక్తలైనటువంటి ఇశ్రాయేలీయులలో మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇది వరకు పుట్టలేదట. అంటే మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలీయుల్లో ఎవరు పుట్టలేదు అని రాయబడింది. అంత మాత్రమే కదా, ఐగుప్తీయుల్లో మోషే గొప్పవాడు అని పిలువబడ్డాడు. మోషే యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో పారవేయబడినటువంటి మోషే, ఆ మోషేకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, అవకాశం ఏంటంటే అతని వంటి ప్రవక్తలు ఇంకెవరు కూడా లేరు అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మోషే మిక్కిలి గొప్పవాడు అని పిలువబడతా ఉన్నాడు. మోషే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మోషేను మనం ఇక్కడ చూస్తున్నా. మోషే గొప్పవాడని పిలువబడుతున్నాడు. మోషే లాంటి ప్రవక్త ఇంకెవరు లేరు అని పిలువబడతా ఉన్నారు. అంటే మోషే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో తన స్థితి పారవేయబడినప్పటికీ ముగింపులో మోషే లాంటి గొప్పవాడు ఎవరు లేరని పిలువబడ్డాడు. మోషే లాంటి ప్రవక్త ఇంకొకరు లేరని పిలువబడ్డాడు. ఎలాంటి పేరుని మోషే సంపాదించగలిగాడు? ఇలాంటి పేరు మోషే సంపాదించడానికి మోషేలో ఉండేటువంటి గొప్ప గుణలక్షణాలు ఎలాంటివి, ఏమిటి అని అంటే, మోషేను గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మోషే ఊరకనే గొప్పవాడు కాలేదు. మోషే ఊరకనే ప్రవక్తలందరిలో అలాంటి వాడిక లేడు అని పిలువబడ్డానికి మోషేలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలను దేవుని వాక్యం ఏమని వివరిస్తూ ఉందనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 207వ పేజీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను అంటే, మోషే దగ్గర కోరుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ
ఆశించడానికి చాలా ఉన్నాయి, కానీ మోషేలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే, మోషేలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటి అంటే, మోషే గొప్పవాడని పిలిపించుకోవడానికి, మోషే లాంటి ప్రవక్త ఇంకెన్నటికి ఇశ్రాయేలీయుల్లో లేరని పిలువబడ్డానికి, మోషేలో ఉన్నటువంటి ఆధిక్యత అర్హత ఏమిటి అంటే, మోషే చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, మోషేలో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటి అంటే, మోషే దేవుణ్ణి కోరుకున్నాడట. అన్ని ఉన్న సమయంలో, ఏమీ లేని సమయంలో కాదు, అన్ని తన కళ్ళ ముందున్న సమయంలో మోషే దేవుణ్ణి కోరుకున్న వాడిగా మనం చూస్తా ఉన్నాం. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అంటే దేవుణ్ణి కోరుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవుని యొక్క గుణగణాలను కోరుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవునికి స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సిరి సంపదలకు అవకాశం ఇవ్వడానికి ఇష్టపడలేదు, కానీ ఇదిగో దేవుడు కావాలని కోరుకున్నాడు మోషే. కాబట్టి ఆ దేవుణ్ణి కోరుకునేటువంటి మోషే గొప్పవాడిగా పిలువబడ్డానికి దేవుడు అర్హతనిచ్చాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15-16 వచనాలు చూడుము. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నువ్వు బ్రతికి విస్తరించాలి అని అంటే, నువ్వు గొప్పవాడు అనిపించుకోవాలి అని అంటే, నీలాంటి వ్యక్తి మరొకరు లేరు అని దేవుని చేత సాక్ష్యాన్ని పొందాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. మోషే వేటిని ప్రేమించాడు? సంపదను ప్రేమించడానికి మోషే ఇష్టపడలేదు. తన కళ్ళ ముందు కనబడుతుంది, కానీ దాని అంతటిని ప్రక్కన పెట్టి దేవుణ్ణి కోరుకున్నాడట మోషే. మోషే దేవుణ్ణి కోరుకుని ఉన్నాడు. మరి నీతో నాతో దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించవలెను. అదండి బ్రతికి విస్తరించినట్లుగా దేవుణ్ణి కోరుకున్న వారమై ఉండాలి. దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నటువంటి వారమై ఉండాలి. ఆయన మార్గాన్ని మనం నడుచుకుని, ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించడానికి మనం ఇష్టపడేటువంటి వారమై ఉండాలట. అలా చేయాలి. నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశములో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించుటకు, ఆయన నీకు తోడుగా ఉండటానికి, నీ కళ్ళ ముందు కావలసినవన్నీ కనబడుతున్నప్పటికీ నువ్వు కోరుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆయన ప్రేమించాలి, ఆయన మార్గాల్లో యందు నడవాలి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించడానికి నువ్వు ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, 19వ వచనంలో అంటాడు, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొను అట్లును జీవమును కోరుకొనుడి. జీవాన్ని కోరుకోవాలట. మోషే కోరుకున్నట్లుగా. మోషే కళ్ళ ముందు అనేకం కనబడతా ఉన్నాయి.
ఆ కనబడుతున్న వాటన్నిటిని కూడా మోషే కోరుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుణ్ణి మాత్రమే కోరుకోవడానికి మోషే ఇష్టపడ్డాడు. దేవుణ్ణి మాత్రమే ప్రేమించడానికి మోషే ఇష్టపడ్డాడు. దేవునికి మాత్రమే స్థానం ఇవ్వడానికి మోషే ఇష్టపడ్డాడు. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న మాట ఏమిటంటే, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు మీరు జీవమును కోరుకొనుడి. జీవాన్ని కోరుకోవాలట. చాలా కోరుకుంటా ఉంటాం, చాలా వాటి మీద మనకి ఆశలు ఉంటాయి, చాలా వాటి మీద మనం మనసు పెట్టుకొని ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. మోషే కళ్ళ ముందు సమస్తము కనబడతా ఉంది, కానీ మోషే అంటాడు, కాదు నాకు దేవుడు కావాలి అని అంటున్నాడు. కాబట్టి దేవుడిని ఎరిగినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు జీవమును కోరుకొనుడి అని అంటా ఉన్నాడు. ఎవరి జీవము? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన జీవమై ఉన్నటువంటి ఆ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, ఆ జీవము ఆయన వాక్యమై ఉండగా, ఆ వాక్యమును నీవు హత్తుకొని ఉండగలిగితే, ఆ వాక్యమును నీవు గనక కోరుకొని ఉండగలిగితే, ఆ వాక్యమునకు నీకు స్థానం ఇవ్వగలిగినట్లయితే, ఆ వాక్యమును గనక నీవు వినినట్లయితే, అంగీకరించినట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను బట్టి సంతోషించడానికైనా ఇష్టపడతా ఉన్నాడు. అనేకం కనపడచ్చు, అవన్నీ తర్వాతే. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆయనే మన జీవమై ఉన్నాడు కనుక, ఆయనే మన జీవమై ఉన్నాడు కనుక, ఆ జీవమై ఉన్నటువంటి ఆ దేవుని యొక్క వాక్యమునకు నీవు అవకాశం ఇవ్వాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ సంతానము నీవును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలట. దేవుణ్ణి మొదటిగా నీవు ప్రేమించే వ్యక్తివై ఉండాలి. మొదటిగా దేవుని నువ్వు కోరుకునే వ్యక్తివై ఉండాలి. దేవుడు నాకు కావాలని ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తివై నువ్వు ఉండగలిగితే, దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోషే మిక్కిలి గొప్పవాడుగా పిలువబడ్డాడట ఐగుప్తీయులందరిలో. మోషే ఇశ్రాయేలీయులందరిలో మిక్కిలి గొప్పవాడిగా మాత్రమే కాదు, అతని వంటి ప్రవక్త ఇంకెవరు లేరు అని పిలువబడ్డాడు. ఆ ఆధిక్యత, ఆ అవకాశము కలిగి ఉన్నట్టుకు గల కారణం ఏంటంటే, మోషే దేవుని కోరుకున్నాడట. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది మనం అక్కడ చూద్దాం, ఇందాక చదివిన మాట ఏబ్రిల్కి రాసిన పత్రికలో, ఏబ్రిల్కి రాసిన పత్రికలో 24వ అధ్యాయంలో నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని నడిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. చాలండి. ఇందాక మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, దేవుడు నాకు కావాలి అని కోరుకున్నాడు. మరలా తిరిగి అదే మాటలో నుండి మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, మోషే దేవుణ్ణి కోరుకోవడం కోసం తనకున్న వాటన్నిటిని త్యాగం చేశాడట. త్యాగం చేయడం అంటే చేతిలో ఉంది ఉన్నా కూడా వద్దనుకోవడం అనేది త్యాగమా కాదా? మోషే చేసిన పని ఏంటి? లేని దాన్ని ఆశించినట్టుగా మోషే అక్కడ కనబడడం లేదు, కానీ ఉన్నదాన్నే వదులుకున్నాడట. ఏముంది మోషేకి? వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఐగుప్తు ధనం ఉందట మోషే దగ్గర. రాజు అయినటువంటి ఫరో, ఆ ఫరో కొన్నటువంటి ఏకైక సంతానం కుమార్తె, ఆ కుమార్తె పెంచుకున్నటువంటి ఏకైక కుమారుడు మోషే. ఈ పెంచుకున్నటువంటి ఏకైక కుమారుడైనటువంటి మోషే
తనకున్నటువంటి సంపద, ఫరోకు ఉన్నటువంటి ఆస్తి అంతటికి కూడా అతడు వారసుడై ఉన్నాడు. అతడే అజమాయిషీ చేయడానికి అర్హుడై ఉన్నాడు. బాల్యం నుండి ఆమె గారాభంగా పెంచుకుని సకల విద్యలందు ఆయనకు అన్నిటిని నేర్పుకుంటూ వచ్చింది. ఫరో కుమార్తె అన్నిటిలో అవకాశం ఇచ్చింది, అన్నిటి మీద ఆధిక్యతనిచ్చింది, అన్నిటిలోనూ అతడు అర్హుడై ఉన్నాడు. కానీ మోషే అంటాడు, ఐగుప్తు ధనము కంటే అని అంటున్నాడండి. దేన్ని వదులుకుంటున్నాడు తెలుసా? ఐగుప్తు తనకు ఇవ్వబడినటువంటి ఆస్తి అంతటిని, తనకున్నటువంటి ధనమంతటిని మోషే విడిచిపెట్టడానికి, వదులుకోవడానికి మోషే ఇష్టపడతా ఉన్నాడు. అంటే దేవుని కోసం మోషే తనకున్నదంతా కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నాడు. దేవుని కోసం త్యాగం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మోషేలో ఉన్నటువంటి రెండవ గుణం దేవుని కోసం త్యాగం చేయడానికి ఇష్టపడే గుణం. ఏమేంటి? అక్కడ అంటాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తనకున్నటువంటి అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే అని అంటా ఉన్నాడు. అంటే తనకున్నటువంటి రాజభోగం అంతటిని, తనకున్నటువంటి రాజ్యాధికారం అంతటిని ఏమన్నాడు తెలుసా? అల్పకాల పాప భోగము అని అంటున్నాడండి. దాని అంతటిని విడిచిపెట్టాడు. తనకున్నటువంటి గౌరవం అంతటిని, ఆధిక్యతను అంతటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాక ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే అర్హత ఉంది, కానీ అంటాడు, నాకు ఆ కుమారుడు అనిపించుకోవడానికి అర్హత నాకు అవసరం లేదని అంటున్నాడు. ధనాన్ని విడిచిపెట్టాడు, గౌరవాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాక తన యొక్క వారసత్వాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరి కోసం? దేవుని కోసం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని అనుకుంటున్నాడు. అంటే దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి మోషే ఇష్టపడుతున్నాడు.